మున్సిపల్ ఎన్నికలు హడావుడిగా సాగుతున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల వాడివేడి పెరిగింది. ప్రస్తుతం మనం గుమ్మిడిదల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 8వ వార్డులో శ్రీదేవి గారు పోటాపోటీగా ఇల్లు తిరుగుతూ పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజలను మమేకం చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా ఉంది ఇప్పుడు ప్రచారం? ప్రచారం బాగానే ఉంది. అందరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ 8వ వార్డ్ కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. ప్రజలకి అన్నిట్లలో ముందుగా ఉంటానని. ప్రధానంగా మీరు ప్రచారం చేస్తున్నారు మేడం, మీకు ప్రజలు ఎట్లాంటి సమస్యలు మీరు తీసుకొస్తున్నారు? మేము సీసీ రోడ్లు కానివ్వండి, లైట్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ప్రతి వాటర్ సమస్య కానివ్వండి, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కటి ముందుండి చేస్తామని వాళ్ళకి మాటిస్తున్నాను. కంపల్సరీ ముందుంటారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని కూడా మా దృష్టికి కూడా వస్తున్నాయి. ఇట్లాంటి సమస్యలు ప్రధానంగా ప్రజలు సమస్య మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎట్లా నెరవేరుస్తారు ఈ సమస్యలు? అధికార పార్టీ కాబట్టి ప్రతి ఒక్కటి మేము ముందుండి కంపల్సరీగా వారికి చేస్తామని విజ్ఞప్తి హామీ ఇస్తున్నాను. మీ వార్డులో ఏదైనా ప్రణాళిక రూపొందించారా? భవిష్యత్తులో గెలిచి ఇవన్నీ శాశ్వతంగా పనులు చేయాలని అట్లాంటి ప్రణాళిక ఉందా మేడం? సమస్య ఏది లేకుండా వాళ్ళకి వాటర్ సమస్య ఉందంట, బోర్ వేపిస్తాము. ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తాము. ప్రతి ఒక్కటి వాళ్ళకి హామీ ఇస్తున్నాను. ప్రతి దాంట్లో మేము ముందుంటాం. ప్రజలకి అపోజిట్ పార్టీ కూడా బలంగానే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా ఏం చేయలేదు, ఎందుకు వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని సమాధానం చెప్పండి. ఉచిత గ్యాస్, ఉచిత ఇల్లు, ఉచిత బస్సు, ఫ్రీ బస్సు. ప్రధానంగా మహిళల నుంచి మీరు రెస్పాన్స్ ఎట్లా ఉంది మేడం? మహిళల నుండి ప్రతి ఒక్కరి నుండి సపోర్ట్ ఉంది కంపల్సరీగా. మేడం చెప్తున్నారు శ్రీదేవి గారు ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తానని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు ప్రతాప్ గారు కూడా ఉన్నారు. ప్రతాప్ గారికి చెప్తాం. ప్రతాప్ గారు, ఇక్కడ మీ 8వ వార్డులో ప్రధానంగా ఎట్లా ఉంది సమస్య? ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారండి? ముందుగా మీడియా మిత్రులకు నమస్కారము. మరి గుమ్మడిదల మున్సిపాలిటీలో మరి మా సతీమణి 8వ వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా మరి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. మరి ప్రచారం చేయడం భాగంగా మరి ఈరోజు రేపు లాస్ట్ డేట్ కాబట్టి రేపు మా ఇన్ఛార్జ్ గారు రావడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు నేను గిట్ట కొంచెం నాకు ఒక 5 వార్డులు ఇన్ఛార్జ్ ఉన్నాయి. నా వార్డులో గిట్ట కొంచెం నేను తిరగలేను. కొంచెం ఈరోజు వార్డులో మొత్తం తిరుగుతున్నాను. ఇక్కడ మేజర్గా కొన్ని సీసీ రోడ్లు కానీ, వాటర్ సమస్య, అంటే జర కొంచెం స్లమ్ ఏరియా ఉన్నాయి. చాలా మందికి ఇల్లు లేవు, గరీబులు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది. వాళ్ళ కొన్ని ఇళ్ళ పట్టాలు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానీ వీలైనంత తొందరగా శాంక్షన్ చేపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అది నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మా ఇన్ఛార్జ్తో మాట్లాడి, కాటా శ్రీనివాస్ గారితో మాట్లాడి వాళ్ళకి అన్ని విధంగా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకున్న బాధ్యత మాది. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేస్తూ మళ్ళీ వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పనితీరుపై మీరు అభిప్రాయం? గతంలో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ రోజు మనం ఉచిత బస్సులు ఇచ్చినాం మహిళలకు, ఉచిత కరెంట్ ఉన్నది 200 యూనిట్ లోపు, ఉచిత గ్యాస్ ఉన్నది. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు దాదాపు 36 ఇండ్లు మా గ్రామానికి రావడం జరిగింది. దాంట్లో 20 ఆల్రెడీ చూపించు గృహోపేషణకు ఈ రోజు రేపు అన్నట్టు ఉన్నాయి. ఇంకా మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన చాలా పథకాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? బీఆర్ఎస్ కూడా ఈ వార్డులో బలంగా ఉందని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే గత 10-15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ బెల్టే. కాకపోతే కొంచెం మాది గిట నిత్యం పబ్లిక్ తో లేకపోవడం లోపం తప్పించి ఇది ఈ బెల్ట్ అంటే కాంగ్రెస్ బెల్ట్ అని అంటారు. ఎస్టీ కాలనీ కానీ, ఈ కాలనీ కానీ, ఇది కాంగ్రెస్ బెల్టే. ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాండ్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలిపిస్తారు. మరి కాంగ్రెస్ బెల్ట్ అన్నప్పుడు భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ప్రజల నుంచి రెస్పాండ్ బాగుందంటారు? ఖచ్చితంగా ప్రజల నుంచి. ఇది ప్రతాప్ గారు చెప్తున్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీలో 8వ వార్డులో భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీదేవి అభ్యర్థి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి గారు ఉన్నారు, శ్రీదేవి గారిని భారీ మెజార్టీతో ప్రజలు ఇక్కడ గెలిపించేందుకు కంకణబద్ధంగా ఉన్నారు. ప్రజలు గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చే హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీదేవి, అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రతాప్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ తులసిరామ్తో